హలో మిత్రమా, మీ పెరిగిన బాటసారి. డ్రీమ్స్, కలలు మన మన యొక్క రహస్య సామ్రాజ్యం అనుకోవచ్చు డ్రీమ్స్ అనేది కదా. ఇక్కడ అంతా అన్ఫిల్టర్డే ఉంటుంది కదా, నో డ్రామా ఎట్ ఆల్. ఏమంటారు, అన్స్క్రిప్టెడ్ స్టోరీస్ ఉంటాయి, ఎవరు రాయరు అవి స్టోరీస్ కదా. ఏమంటారు, ఇవేవో వస్తుంటాయి, ఒకదానికొకటి రిలేటెడే ఉండదు అసలు. మనమేమో గ్రాడ్యుయేషన్లో ఇంత పర్సంటేజ్ రావాలి, ఇలా ఫ్యూచర్ అని మన కిడ్స్ ఫ్యూచర్ గురించి ఏవేవో ఆలోచిస్తూ ఉంటాం. లైక్ వాళ్ళు ఈ ఇన్స్టిట్యూట్లో వేయాలి, ఈ ఆర్గనైజేషన్లో వేయాలి, ఈ బ్రాంచ్ సజెస్ట్ చేయాలని. తీరా చూస్తే సడన్గా మన మైండ్ మనకి ఏమి మైండ్ చేస్తుందంటే, అరే రేపు అసైన్మెంట్ డెడ్ లైన్ రా, ఫస్ట్ అది కంప్లీట్ చేయాలి కదా. ఇలాంటి ఫన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఏమంటారు, డ్రీమ్స్ ఏదైతే లొకేషన్ ఏంటంటే, ఎక్కడైతే లాజిక్ అనేది ఉండదో, లాజిక్ ఎక్కడైతే సరెండర్ అయిపోద్దో, రియాలిటీ అనేది ఎక్కడో మూలకు కూర్చుంటుందో, అదే డ్రీమ్. ఏమంటారు కదా కదా ఏమంటారు, డ్రీమ్స్ మనకి కొన్నిసార్లు సీక్రెట్స్ విస్పర్ చేస్తూ ఉంటాయి కదా. ఆ సీక్రెట్స్ని మనం క్లోజ్గా క్లియర్గా వింటే సమ్టైమ్స్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఏమంటారు, మీ ఒపీనియన్ ఏంటి? డ్రీమ్స్ షుడ్ బి బిగ్ అండ్ వేక్ రియల్. అంటే మనం కళలో ఏమని అనుకుంటామో, ఎంత పెద్ద పెద్ద కళలు కంటామో, మనం లేసాక దాని గురించి ఏదైనా చేస్తూ ఉంటే దెన్ ఇట్ విల్ బి రియల్ అని కదా. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు, కళలు కనండి అండి, మేక్ ఇట్ హ్యాపెన్ అని కదా. ఫ్యూచర్ కిడ్స్ గురించి ఆలోచిస్తున్నాం, అలాంటి అంత ఉండాలి, అట్లాంటి డ్రీమ్స్ ఉండాలి. బట్ స్టిల్ మనం అసైన్మెంట్ సబ్మిట్ చేయని బ్యాచ్ అంత లాంగ్ ఆలోచించి ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి కదా. డ్రీమ్స్ అనేది ఒక ఫ్యాంటసీ వరల్డ్ కదా. ఎన్నెన్నో ప్లేసెస్ మనం చూడలేనివి ఏవో చూస్తూ ఉంటాము, ఏదో యుద్ధాల్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో వస్తూ ఉంటాయి కదా. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, డ్రీమ్స్ విల్ ఇన్స్పైర్ అస్ కదా. ఇలా ఉంటే బాగుంటుందని ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి. బట్ రియాలిటీకి వచ్చేసరికి రియాలిటీ మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటుంది. టేక్ బోత్, ఇన్స్పైర్ అండ్ ఆల్సో గెట్ మోటివేటెడ్ విత్ రియాలిటీ అండ్ మూవ్ ఆన్ అండ్ లెట్స్ మేక్ ఇట్ హ్యాపెన్. మనం ఏదైతే కళల్లో మనకు నచ్చినా ఉంటాయి కదా, దాని గురించి మనం ఫైట్ చేయొచ్చు. వీ కెన్ మేక్ ఇట్ హ్యాపెన్, వీ కెన్ మోటివేట్ అవర్ సెల్వ్స్. ఏమంటారు, మనం అనుకుంటే కాందేమని ఉంటుందా? ఏముండదు. మనం ఖచ్చితంగా ట్రై చేస్తే ప్రకృతి మనకు సహకరిస్తుంది. ఏమంటారు కదా. నీ సంకల్పం గొప్పదైతే విశ్వం అంతా నీకు అండగా ఉండి నీకు సపోర్ట్ చేస్తుంది. నువ్వు అనుకుంది జరిగేలా చేస్తుంది.